హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆకాకరకాయ కర్రీ చేశాను. ముందుగా స్టవ్ పైన ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా కాగాక ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని బాగా కలుపుకొని లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్ అయ్యాక అల్లం, కసూరి మేతి వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అది ఫ్రై అయ్యాక ముందుగా కోసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆకాకరకాయ ముక్కలు వేసి బాగా కలుపుకొని మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని వన్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒకసారి మూత పెట్టి కాస్త మగ్గే వరకు ఉడికించుకొని ఆ తర్వాత ఒకసారి కలుపుకొని మూత తీసి కలుపుకొని అది బాగా ఉడికాక వన్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఒక 3 టమాటాలను వేసుకొని అవి మెత్తగా మగ్గే వరకు ఉడికించుకోవాలి.